రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో అడగడానికి స్కోప్ ఉన్న వాటిలో విఎస్ఏక్యూస్ నుండి ఇంపార్టెంట్ సమ్స్ ఒక 4 ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వాటిలో ఫస్ట్ సమ్, ఇఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఈ వాల్యూని ఇచ్చాడు వాడు. దీనిలో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది వాడు ఇచ్చింది ఏంటి, ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి. వాడు ఇచ్చిన వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 2, అది వాడిచ్చింది. వాడిచ్చిన కండిషన్ని తీసుకుందాం, ఈ వాల్యూని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వాడిచ్చిన వాల్యూని తీసుకుందాం. సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 2, ఇది వాడిచ్చిన వాల్యూ. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. కొసికెంట్ థీటా ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, 1/sin థీటాగా నోట్ చేసుకోవచ్చు. కొసికెంట్ థీటాని 1/sin థీటాగా రాసుకోవచ్చు. ఆ కొసికెంట్ ఉన్న ప్లేస్లో 1/sin థీటాని అప్లై చేద్దాం. సైన్ ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా ఈక్వల్ టు 2. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు, ఇది బైలో ఉంది కదా, అటు సైడు వెళ్తే ఇంటూ అవుతుంది. 2 ఇంటూ సైన్ ఆల్ఫా, 2 సైన్ ఆల్ఫా, ఈ వాల్యూ వచ్చింది. ఈ 2 సైన్ ఆల్ఫాని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తున్నా. లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఈ పాజిటివ్ ఇటు సైడ్ వస్తే నెగిటివ్గా కన్వర్ట్ అయ్యిద్ది. 2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఇలా కన్వర్ట్ అయింది. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab, 2a అంటే సైన్ ఆల్ఫా, బి అంటే 1, 2 ఇంటూ ఇక్కడ 1 అనుకోండి, 1 ఉన్నా లేకపోయినా 1తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే మరి సేమ్ వాల్యూ వచ్చిందిగా, కాబట్టి 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, అంటే ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాద్దాం. అప్పుడు ఏం రాయొచ్చు, సైన్ ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సరిపోయిందిగా. ఈ ఫామ్ తీసుకొచ్చి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి రాసాం. ఈ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, రూట్ అంటే 0, రూట్ అంటే 0. సైన్ ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 1ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నా రైట్ సైడ్కి. నెగిటివ్ ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, పాజిటివ్గా కన్వర్ట్ అయ్యిద్ది. అంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1. 1లో సైన్కి వాల్యూ అంతా డిగ్రీస్లో, సైన్ 90 డిగ్రీస్.
సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్. ఈ సైన్ సింబల్ క్యాన్సిల్ అయిపోయింది. వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వస్తుంది? 90 డిగ్రీస్ వస్తుంది. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్. సైన్ రేషియో క్యాన్సిల్ అయిపోయింది. వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది. అంటే ఆల్ఫా వాల్యూ అనేది 90 డిగ్రీస్ వస్తే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి? సైన్ పవర్ ఎన్ కొసీకెంట్ పవర్ ఎన్ ఆల్ఫా. సేమ్ ఇదే రేషియోని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. పవర్లో నంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి అంటే ఎన్ నంబర్స్ కావాలి అని అడుగుతున్నాడు. ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పవర్ ఎన్ అప్లై చేయండి, అంతే. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫామ్ తీసుకుందాం. సైన్ ఆల్ఫా సైన్ పవర్ ఎన్ ఆల్ఫా అంటే 90 డిగ్రీస్ ప్లస్ కోసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా అంటే 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సైన్ పవర్ ఎన్ 90 కదా, సైన్ 90 వాల్యూ ఎంత? 1 పవర్ ఎన్. నెక్స్ట్ కొసీకెంట్ 90. కొసీకెంట్ 90 అంటే దీన్ని 1/sin కన్వర్ట్ చేసుకునైనా రాయొచ్చు. కొసీకెంట్ 90 వాల్యూ ఎంత? 1 పవర్ ఎన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టైమ్స్ 1 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సేమ్ దీనికి కూడా 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. అంటే సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా ఈక్వల్ టు 2. సేమ్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫాకి ఎంత అయితే వచ్చిందో సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా కూడా సేమ్ వాల్యూ వచ్చింది 2. విఎస్ఏ క్యూస్లో ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి సెకండ్ ఇంపార్టెంట్ సమ్. ప్రూవ్ దట్ sin square 52.5 degrees minus sin square 22.5 degrees equal to √3 plus 1/4√2. ఈ వాల్యూ ఇచ్చేసాడు ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ నుండి ఆర్హెచ్ఎస్ వాల్యూని ప్రూవ్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడో అది తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ sin square 52.5 degrees minus sin square 22.5 degrees ఆ వాల్యూ ఇచ్చాడు. ఇది ఎలా ఉంది? sin square a మైనస్ sin square b ఆ ఫామ్లో ఉంది కదా. sin square a మైనస్ sin square b దానికి ఫార్ములా నోట్ చేద్దాం. sin square a మైనస్ sin square b sin a plus b into sin a minus b. sin square a minus sin square b की फार्मूला sin a plus b into sin a minus b. ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం ఈ వాల్యూని. sin a ప్లస్ b sin a అంటే 52.5 ప్లస్ b అంటే 22.5 50 75 sin 75 డిగ్రీస్. నెక్స్ట్ sin a మైనస్ b ఇంటూ a మైనస్ b 52.5 మైనస్ 22.5 టోటల్ సబ్ట్రాక్ట్ చేస్తే 30 డిగ్రీస్. a ప్లస్ బి 75 డిగ్రీస్, a మైనస్ బి 30 డిగ్రీస్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఒకసారి చూడండి. సైన్ 75 సైన్ 30 డిగ్రీస్ ఉంది. సైన్ 30 డిగ్రీస్కి మనకు వాల్యూ తెలుసు. సైన్ 75కి తెలుసా? తెలియదు.
దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? 45 ప్లస్ 30 డివైడ్ చేసుకోవచ్చుగా. 45 ప్లస్ 30గా డివైడ్ చేద్దాం. సైన్ 45 ప్లస్ 30 డిగ్రీస్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? సైన్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఫామ్. సైన్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఇప్పుడు దీనికి ఫార్ములా రాద్దాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫామ్లో డివైడ్ చేద్దాం దాన్ని కూడా. ఏ అంటే 45, బి అంటే 30, అలా డివైడ్ చేద్దాం. సైన్ ఏ అంటే 45 డిగ్రీస్ కాస్ బి అంటే 30 డిగ్రీస్ ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ అంటే 45 డిగ్రీస్, బి అంటే 30 డిగ్రీస్. ఈ వాల్యూ వచ్చింది. ఇంటూ సైన్ 30 ఇంటూ సైన్ 30 ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు సైన్ 45కి కాస్ 30కి కాస్ 45కి సైన్ 30కి సైన్ 30కి వీటన్నిటికీ మనకి వాల్యూస్ తెలుసు. ఇప్పుడు వాల్యూస్ని అప్లై చేద్దాం. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 30 √3/2 ప్లస్ కాస్ 45 అంటే 1/√2. సైన్ 30 అంటే 1/2. సైన్ 30 1/2. సైన్ 30 1/2. ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే √3 1 ఇంటూ √3 కదా, √3/2 ఇంటూ √2 2√2 ప్లస్ 1 ఇంటూ 1 2 ఇంటూ √2 అంటే 2√2. ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేద్దాం. 1/2. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అనేది 2√2 కామన్గా ఉంది. 2√2 √3 ప్లస్ 1 ఇంటూ 1/2. ఈ 1ని దీంతో న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి, ఈ 2ని డినామినేటర్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? √3 ప్లస్ 1. ఎందుకంటే 1తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా సేమ్ అదే వాల్యూ రిపీట్ అయింది కదా. ఇప్పుడు 2 ఇంటూ 2 4√2. 4√2 అనేది ఏంటి? √3 ప్లస్ 1/4√2 అంటే RHS. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఇది వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ. VSA క్యూస్లో థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సింప్లిఫై sin 2θ/1 ప్లస్ కాస్ 2θ. ఈ వాల్యూని సింప్లిఫై చేయండి అని చెప్తున్నాడు. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏదో వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆడిచ్చిన వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. sin 2θ/1 ప్లస్ కాస్ 2θ. ఈ వాల్యూ వాడిచ్చింది. డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, నెగిటివ్ తీసుకోండి. న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేద్దాం.
అంటే ఏం తీసుకోవాలి 1 మైనస్ కాస్ 2 టీటా బై 1 మైనస్ కాస్ 2 టీటా. ఈ వాల్యూ ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ ఫార్ములా ఉంది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సైన్ 2 టీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 టీటా బై ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ కాస్ 2 స్క్వేర్ 2 టీటా. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 కాస్ 2 టీటా ఇంటూ కాస్ 2 టీటా కాస్ స్క్వేర్ 2 టీటా. ఈ వాల్యూ వచ్చింది. దీనికి బేసిక్ ఫార్ములా మనకు తెలుసు. బేసిక్ ఫార్ములా ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది కాస్ వాల్యూలో ఉంది కదా 1 మైనస్ కాస్. ఈ కాస్ని ఇటు సైడ్ తీసుకుపోదాం. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ 2 టీటాని టీటాగా తీసుకో. ఇప్పుడు ఏం రాయొచ్చు సైన్ స్క్వేర్ 2 టీటా సైన్ 2 టీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 టీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ 2 టీటా. డైరెక్ట్గా ఆన్సర్ రాసేద్దాం. డైరెక్ట్గా రాసేస్తే సైన్ స్క్వేర్ టీటా అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నాం అది రాయాలి 2 టీటా. ఈ ఎక్స్ స్క్వేరు అంటే ఇది సైన్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి సైన్ ఇంటూ సైన్ కదా ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూ మిగిలిపోతే అది రాసేద్దాం. 1 మైనస్ కాస్ 2 టీటా బై సైన్ 2 టీటా. ఆ వాల్యూ మిగిలింది. ఈ వాల్యూ మిగిలితే కాస్ 2 టీటా ఫార్ములా ఏంటి కాస్ 2 టీటా ఫార్ములా కాస్ 2 టీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ సైన్ 2 టీటా సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా 2 సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు ఆ ఫార్ములాస్కి ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అవి తీసుకొచ్చి యాజ్ తీసుకు దానిలో అప్లై చేద్దాం. అప్లై చేస్తే 1 ఇది మైనస్ కదా మైనస్తో ఈ వాల్యూని డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై సైన్ 2 టీటా అంటే 2 సైన్ టీటా కాస్ టీటా. ఈ -1 +1 క్యాన్సిల్ ఈ 2 క్యాన్సిల్ సైన్ స్క్వేర్లో స్క్వేరు ఈ సైన్ టీటా క్యాన్సిల్ రిమైనింగ్ ఇంకేం మిగిలింది సైన్ టీటా బై
కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ బై కాస్ అంటే tan టీటా, అంటే సైన్ 2 టీటా బై 1 ప్లస్ కాస్ 2 టీటా వాల్యూ ఈక్వల్ టు tan టీటా. అది వాల్యూ. విఎస్ఏ క్యూస్లో 4th ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ కాస్ 4x ప్లస్ 9/5. ఈ కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. సింపుల్. ఫస్ట్ ఇది కాస్ కేఎక్స్ ఫామ్లో ఉంది కదా, కాస్ కేఎక్స్ ఫామ్లో ఉంటే పీరియడ్ ఆఫ్ కాస్ కేఎక్స్, కేఎక్స్ ఫామ్లో ఉంటే ఫస్ట్ పీరియడ్ ఏంటో తెలియాలి. కేఎక్స్ ఫామ్లో ఉంటే పీరియడ్ ఏంటి? 2π/k, 2π/k. ఈ k అనే కాన్స్టెంట్ ఫామ్లోకి దీన్ని తీసుకురావాలి, అంటే కేఎక్స్ని కంపేర్ చేసుకోవాలి. కాస్ కేఎక్స్, కాస్ ఎక్స్ ఉంది అంటే దీనికి ముందు ఏదైనా ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. ఆ కాన్స్టెంట్ టర్మ్ని డివైడ్ చేద్దాం. కాస్ 4/5x ప్లస్ 9/5. మనం ఏం చేయాలి, వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని యాజ్ టీజ్గా డివైడ్ చేసాం. ఏ ఫామ్లోకి? కాస్ కేఎక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉంది? కాస్ కేఎక్స్ ఫామ్లో ఉంది కదా, కేఎక్స్ ఫామ్లో ఉంటే వేర్ k ఈక్వల్ టు k ఎంత వచ్చింది ఇక్కడ? 4/5 వచ్చింది. k వాల్యూ అనేది 4/5 వచ్చింది. మనకి పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫామ్లో ఉంటే 2π/k. 2π కాస్ కేఎక్స్ ఈక్వల్ టు 2π/4/k అంటే 4/5. ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ రాసేద్దాం. ఇదేంటి? డివిజన్ బై డివిజన్ కదా, రివర్స్ అవుద్ది. అంటే 5π/2 కాస్ కేఎక్స్కి పీరియడ్ ఆఫ్ కాస్ ఈ వాల్యూకి ఎంత అంటే π/2. పీరియడ్ ఆఫ్ కాస్ 4x ప్లస్ 9/5 ఈక్వల్ టు 5π/2. అది వాల్యూ.